సార్ మీరు వీడియో పెట్టారు చూడండి సార్, అది పెద్దన సార్ని అడిగితే మిత్రకాలు ఏదో అన్నారు సార్ దాన్ని. కాదు కాదు మీద మితకాల. దాని పేరు కాదు కాదు ఏదో చెప్పారు సార్. ఓకే. అడగండి సార్ని. 18 నిమిషాలు చేశారట సార్ మీరు దాన్ని. అంటే కాదు, 17 సెకండ్లు. నేను 18 నిమిషాలు చేస్తే అడ్డబడి అంటే మెల్లమెల్లగా చేశాను. 4 వీడియోలుగా చేసి చిన్న చిన్న క్లిప్స్గా చేసి వాటిని అతికిచ్చాము అనమాట. 4 క్లిప్స్ని ఒక్క దగ్గర అతికిచ్చాము. అలా అయితే ఈజీగా ఉంటుంది చూడడానికి అని. లేకపోతే 4 చూడండి అనే బదులుగా ఒకటి చూడండి అంటే సరిపోతుంది కదా, అట్లా అనమాట. మీ కర్రసం బాగుంది సార్. బాగుందా? కర్రసం శత్రువుల నుంచి కాపాడుకుని అది 10 మందిని కొడతాను. 10 మందిని ఈజీగా ఆపగలుగుతా. అంటే అవతల వాళ్ళు 100 మంది నిలబెట్టచ్చు. 100 మంది కాదు కానీ 10 మందిని అయితే గ్యారంటీగా ఆపగలను. 10 మందిని అయితే గ్యారంటీగా ఆపగలను. నేను అనంగా అయినాను సార్ చిన్నప్పుడు. అంటే 100 మంది అంటే అంటే ఇప్పుడు నేను ఆర్ఎస్ఎస్లో ప్రారంభం ఒక బట్ట వేస్తే నిలబడిపోతుంది. అంటే నేను ప్రారంభం లేట్ అయింది. నాకు ప్రారంభము ఇప్పుడు నేను ఇండియాకి వచ్చిన తర్వాతనే కదా ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయింది. ముందర నుంచి చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళు అట్లా ఉన్న వాళ్ళు చాలా ముందుకు వెళ్తారు. ఇప్పుడు మేము లేట్గా అయింది కాబట్టి ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో 5 కోర్సులు ఉంటాయి. నాది ఇప్పుడు 3వ కోర్స్ అయింది అంతే. ఇంకొక 2 ఇయర్స్ అయితే కానీ నెక్స్ట్ కోర్స్కి ఎలిజిబిలిటీ కాదు. అదైన 2 ఇయర్స్కి కానీ తర్వాత కోర్సుకి ఎలిజిబిలిటీ కాదు. అదిగాక ఏం చేస్తారు వాళ్ళు, 40 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీలో కొన్ని తక్కువ నేర్పిస్తారు. ఇప్పుడైతే చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళు చేస్తున్న ఫైటింగ్స్ అవి చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే అసలు ఆ శబ్దం కానీ అది కానీ మొన్న ఇది చేస్తారు, ఏమంటారు, పెద్ద అల్లకల్లోలం చేసినటువంటిది ఒక వీడియో చేశారనమాట వాళ్ళు. దానికి ప్రాక్టీస్, నీళ్ళు ఎట్లా ఇది చేయాలి, బాష్పవాయువులు ఎలా ప్రయోగించాలి, అంటే అసలు ఏంటంటే బయట ఏదో జరిగిపోయింది అన్న రేంజ్ లోపల చేశారు పిల్లలందరూ కలిసి. చాలా బాగా చేశారు. ఇప్పుడు మాకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ కష్టం. ఎందుకంటే ఇంకా మా దాంట్లోపల 40 నుంచి 64 ఏళ్ళ వరకు ఉన్నారు జనాలు. కాబట్టి అందరినీ ఒక దగ్గర కలిపేసేసి కొన్ని తక్కువ నేర్పిస్తారు. అందుకే ఏదైనా చిన్నప్పుడు స్టార్ట్ చేస్తే మంచిది. మీలాగా చేస్తారా సార్? కనీసం అది మీలాగా తిప్పుతారా సార్ అందరు కూడా? అందరూ నాలాగా తిప్పుతారు. పిల్లలు చాలా బాగా తిప్పుతారు. పిల్లలు అయితే ఆగకుండా తిప్పుతారు. వాళ్ళు ఆ తిరుగుతుంటే కూడా అసలు అంటే కనీసము 10-15 నిమిషాల పాటు తిప్పడము, కర్రతో కొట్టడము, తర్వాత ఇక్కడ ఇక్కడ కొట్టడము, ఇక్కడ కొట్టడము, తల మీద కొట్టడము, ఇవన్నీ అథోమార్, శిరోమార్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ నేర్పిస్తారు. తర్వాత ముష్టి యుద్ధాలు, ఇలా ఇలా చెయ్యిని ఇలా పట్టుకొని ఇలా అనుకోవడము, ఇలా కాపాడుకోవడానికి కొట్టడానికి అవి నేర్పిస్తారు. తర్వాత మళ్ళీ చిన్నది వేస్టీ అని ఒకటి ఉంటుంది, ఇంత ఇంత డివైడ్ కత్తి లాంటిది, దాన్ని తిప్పడాలు అవి చాలా బాగా. ఇప్పుడు మనకు నాన్ చాక్ అవి ఇవి మనకి ఎవరైతే తిప్పుతారు కదా నాన్ చాక్, అట్లాగా దీంట్లోపల కూడా అలాంటివి ఐటమ్స్ నేర్పిస్తారు. అది కాక ఇంకా అంటే చేతితోటే ఎంత గట్టిగా కొడతారంటే ఇక మళ్ళీ ఇది ఉండదు. ఈ శరీరంలో ఇక్కడ ఈ ఎముకల కింద, ఇక్కడ గవద కింద ఇట్లా కొడుతుంటే అవి ఆ దెబ్బలకు ఇంకా మనము అంటే తట్టుకోలేరు అనమాట. ఎవరైనా కూడా అలా ప్రాక్టీస్ లేని వాళ్ళు తట్టుకోలేరు. అంటే ప్రొఫెషనల్స్ అయితే తట్టుకుంటారు, ప్రొఫెషనల్స్ కాని వాళ్ళు తట్టుకోలేరు. ప్రొఫెషనల్స్ అయితే వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు కూడా ప్రొటెక్ట్ చేసుకోవడం అవి వస్తాయి, ఎదుర్కొంటారు. కానీ ప్రొఫెషనల్స్ కాని వాళ్ళు దెబ్బలు తింటారు. అవతల వాళ్ళు ప్రొఫెషనల్స్ వచ్చినప్పుడు ఎదుర్కోవడం కష్టము, ప్రొఫెషనల్స్ కాకపోతే ఎదుర్కోవడానికి సులభమవుతుంది. అది కాక ఏంటంటే వీళ్ళు తృతీయ వర్షాన్ని 5th లెవెల్ ప్రోగ్రామ్ ఏదైతే అవుతుందో అదైన తర్వాత ఒకరోజు ట్రైనింగ్ ఇచ్చి యుద్ధానికి కూడా పంపించేయచ్చు అన్నమాట. అంత శక్తివంతంగా ఉంటారు. ఇప్పుడు మన ఈ వరద బాధితులు కానీ, సునామీ అవి వచ్చినప్పుడు కానీ, ఇంకా దేశంలో ఏది జరిగినా కూడా ఫస్ట్ వెళ్ళేది వీళ్ళే వెళ్తుంటారు. ఎందుకంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితులలోనైనా కూడా వీళ్ళు నిలబడగలుగుతారు, చేయగలుగుతారు. చిన్నప్పుడు మనకు స్కౌట్స్, తర్వాత ఎన్సిసి ఇవన్నిట్లలో నేర్పించే వాళ్ళు కదా చిన్న చిన్నవి, అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎలా ఉండాలి, తర్వాత అవన్నీ కూడా నేర్చుకొని వెళ్తారు. ఇంకా అసలు తృతీయ వర్ష అంటే ఫైనల్ ట్రైనింగ్ అయింది అంటే ఇక అసలు చాలా అద్భుతంగా ఇంకా వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళు పూర్తి స్థాయి నిర్మాణం జరిగిన వాళ్ళు ఉంటారన్నమాట. బహుశా నేను అంతవరకు వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే నేను ప్రారంభించడమే లేట్గా అయింది కాబట్టి అంత దాకా వెళ్ళకపోవచ్చు. కాకపోతే ఈ స్పీచెస్ తర్వాత ఈ వీటి లోపల గ్యారంటీగా మిగతా వాళ్ళకంటే కూడా ఎక్కువగా ఎదగగలను. బట్ ఈ ఫిజికల్ యాక్టివిటీ సైడ్ అందరి అంత వాళ్ళు చిన్నపిల్లలు ఎంత అయితే రేంజ్కి ఎదుగుతారో అంత రేంజ్కి ఎదగడం దాదాపు అసంభవం. కొంతవరకు వాళ్ళ స్థాయిలో సుమారుగా 50 నుంచి 60% తెచ్చుకోగలుగుతాను. బట్ బౌద్ధిక్ అంటే ఈ స్పీచెస్, తర్వాత మన శాస్త్రాల మీద నాలెడ్జ్ ఆల్రెడీ కొంత ఉంది కాబట్టి వాళ్ళకంటే డెఫినెట్గా నేను
వాళ్ళు 3 లెవెల్స్ అయిపోయి ఫైనల్ లెవెల్ అయిపోయినాక ఎంత స్టేజ్కి వస్తారో అంతకంటే నేను బెటర్గా చెప్పగలుగుతాను. ఒక దాంట్లో బాగుంది, ఒక దాంట్లో వాళ్ళంతా చేయలేము. ఇంకా చెప్పాలంటే మా దాంట్లో ఫిజికల్ యాక్టివిటీ కూడా మా దాంట్లో మళ్ళీ నేనే ఎక్సర్సైజెస్ అవి లాస్ట్ డే నాడు మాకు పర్యవేక్షణ లోపల చేయాలన్నమాట. చేయాలంటే ఎక్సర్సైజెస్ నేనే బాగా చేయించాను. ఒక్కొక్కళ్ళు మిగతా వాళ్ళందరికీ చేయించాలి టీం లోపల. కౌంట్ చేయడము, శ్వాసని ఎప్పుడు మన చేతులతోని చేయడం. అంటే జనరలీ శ్వాసని ఎట్లా తీసుకుంటాం మనం, పైకి వెళ్తున్నా కొద్దీ పైకి పీల్చుకుంటూ ఉంటాం, కిందికి వస్తున్నా కొద్దీ శ్వాస వదులుతూ ఉంటాం కదా. అవన్నీ కోఆర్డినేటెడ్గా చేయించడం అవి నేను బాగా చేయించాను. వచ్చినంత వరకు బాగా చేయించగలిగాను. కానీ పిల్లలంతా చేస్తానా అసంభవం. ఇంకా ఇప్పుడైతే ఈ జన్మలో అయితే పాసిబుల్ కాదు. ఎనీవే ఇంకా మీరు కబుర్లలో పెడతారు. సరే ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు నా వాయిస్ వినిపించడం లేదండి? కట్ అవుతుందా? మళ్ళీ మొదటికి వచ్చినట్టుంది ఇంటర్నెట్. ఇంకా అలాగే ఉందా? భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. జీవితంలో పోరాటం ఎవరికీ కూడా తప్పదు. అంతా బాగానే ఉంది. సౌండ్ తక్కువ కొద్దిగా. అందరికీ అలాగే ఉందా అండి? నో సార్, బాగుంది సార్, సరిపోయింది సార్, బాగుంది సార్ సౌండ్. ఇక ఇందులో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఇక నేను డాన్స్ చేయాల్సిందే అంతే. ఇక వేరే ఆల్టర్నేటివ్ ఉండదు. సౌండ్ పెంచుకోండి సార్ వేణుగోపాల్ గారు. సార్ ప్లీజ్ గో అహెడ్ సార్. ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ అయితే గో అహెడ్ ప్లీజ్ గో సార్. కాబట్టి జీవితం లోపల సమస్యలు అనేటటువంటివి తప్పవు. అయితే ఈ విషయాన్ని మనకు తెలియజేయడానికి భగవంతుడు అనేక రూపాలలో మనకు దర్శనమిచ్చాడు. భగవంతుడి ప్రతి కథ లోపల కూడా ఒక సందేశం ఉంటుంది. మహాభారత కథ తీసుకున్నట్లయితే పంచపాండవులు ఎన్ని రకాలుగా కష్టపడ్డారు. భాగవతం కథ తీసుకున్నట్లయితే శ్రీకృష్ణుడి పైన ఎన్ని రకాల హత్యా ప్రయత్నాలు జరుగుతాయి, ఎన్ని రకాల సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది. రాముడుగా భగవంతుడు మనకు తెలిసిందే, మానవ రూపంలో రావడము, జీవితం అంతా కూడా కష్టపడడమే కదా, సుఖం ఎక్కడిది. అంటే వీటన్నిటి నుంచి చూస్తే ఏమనిపిస్తుంది అంటే కష్టం అనేటటువంటిది మన జీవితంలో భాగము. సమస్యలని ఎదుర్కోవాలి, సమస్యను ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. సమస్య అనేటటువంటి దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి, ముందుకెళ్ళాలి. సమస్య వచ్చింది కదా అని చెప్పేసి కృంగిపోవడము చాలా తప్పు. సమస్య రాగానే కూడా జీవితంలో ఏమనుకుంటాం, అయిపోయింది నా జీవితం ఇంతే అనుకుంటాం. అనుకునే కొన్ని రోజులకే మళ్ళీ జీవితం లోపల వెలుగు నిండుతూ ఉంటుంది. ఈసారి ఏమంటాం? కాబట్టి కష్టం రాగానే కృంగిపోవడము, మళ్ళీ అదేవిధంగా సుఖం రాగానే విపరీతంగా పొంగిపోవడము, ఇవన్నీ చేయకుండా వీలైనంత పరిణతితో మనం జీవితంలో ముందుకెళ్ళాలి. ఇదే విషయం మన రాముడికి కూడా ఇదే విషయం. ఏంటంటే ఇంక అయింది, అంతా బాగానే ఉంది, ఇంత కష్టపడి ఇంత అరణ్యవాసము చేసి అయిపోయింది, రాజ్యాన్ని వదిలేసి కందమూలాలు తింటూ భార్యను పోగొట్టుకుని చివరికి అన్ని కష్టాలు అయ్యి ఏమైంది, ఇప్పుడు మళ్ళీ రావణాసురుడిని ఎదురుగా చూడగానే ఒక్కసారిగా ఆయన లోపల ఒక రకమైనటువంటి ఆందోళన, అలజడి ఆయన లోపల కలగడం మనం తెలుసుకున్నాం. అప్పుడు వచ్చాడు అగస్త్యుడు. బెంగపడకయ్యా నువ్వు, రామా నువ్వు బెంగపడకు, నువ్వు శక్తివంతుడవు, చాలా శక్తివంతుడవు, నువ్వు బెంగపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అందరు రెడీగా ఉన్నారు. రాముడికేమో ఓపిక లేదు, అలసత్వం వచ్చేస్తుంది. అప్పుడు చెప్తాడు, నువ్వే గెలుస్తావు రామ. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వాణీన్ వత్స సమరే విజయిష్యసి. నువ్వు మహాబాహు
అంటే నువ్వు అత్యంత శక్తివంతుడవు, నీ లోపల శక్తిని నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి నేను ఏం చేస్తానంటే నీకు ఆదిత్య హృదయం చెప్తాను. ఆదిత్య హృదయం అనేది ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. అక్కడ ఆదిత్యుడు, ఇక్కడ హృదయం. అక్కడ ఏదైతే చైతన్య శక్తి ఉందో అది నీ లోపలే ఉన్నది. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం. కాబట్టి గుర్తుంచుకో రామా, ఈ ఆదిత్య హృదయం అనేటటువంటిది నీ లోపల అంతర్గతంగా ఉన్నటువంటి శత్రువులు, ఏవైతే నీకు అలసట గురించి, ఏవైతే నీకు అలసత్వము, నీరసత్వము, బెంగ, బాధ, చింత, వీటన్నింటి నుంచి కూడా దూరం చేసేటటువంటిది ఆదిత్య హృదయము. అందుకే మనం గాయత్రి మంత్రంలో కూడా ఆదిత్యున్నే మనము దైవంగా పూజిస్తాము. ఆయన మండలంలో ఉన్నటువంటి మనను ప్రేరేపించేటటువంటి ఆ చైతన్య శక్తినే మనము ఆరాధిస్తాము. కాబట్టి బెంగపడకు, ఎందుకంటే ఇది నీకు ఖచ్చితంగా శుభములు కలగజేసి తీరుతుంది ఓ రామ. సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనం ఉత్తమం. ఇది నీకు ఆయుష్ పెంచుతుంది. ఆయుష్ పెంచడం అంటే నువ్వు ఎక్కువ రోజులు బతుకుతావని కాదు, నీ లోపల చలాకితనాన్ని, బతికినన్ని రోజులు కూడా ఆనందంగా బతికేటటువంటి శక్తిని నీకు అందిస్తుందయ్యా రామ. ఎందుకంటే ఈ కిరణాలు ఏవైతే ఉన్నాయో ఈ కిరణాలు చూసి నువ్వు ఆనందపడాలి. ఎందుకంటే అక్కడి నుంచి వస్తున్నటువంటి కిరణాలు మామూలు కిరణాలు కాదు, చాలా చక్కగా ఉదయించినటువంటి సూర్యుడి యొక్క కిరణాలు. ఆ కిరణాల రూపం లోపల అనేక దేవతలు మనకు కనిపిస్తూ ఉన్నారు. అలా అద్భుతంగా ఉదయించినటువంటి ఆ సూర్యుడిని దేవతలు, రాక్షసులు అందరూ కూడా నమస్కరించి తీరవలసిందే. ఎందుకంటే ఆయన వెలుతురు కేవలము మనుషులకు ఇస్తున్నాడా, జంతువులకు ఇస్తున్నాడా? కాదు, అందరికీ ఇస్తున్నాడు. దేవతలకి, రాక్షసులకు, అందరికీ ఇస్తున్నాడు. కాబట్టి గుర్తుంచుకో, రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. మన లోపల వెలుతురుని తెచ్చేటటువంటి ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నాడో, ఆ పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నాడో ఆయనని పూజ చేయి. కథం, డైరెక్ట్గా వచ్చేసాడు పాయింట్కి. ఇప్పటిదాకా ఆయన గొప్పతనాన్ని చెప్పి ఇప్పుడేమంటాడంటే ఆ చక్కగా ఉదయించినటువంటి ఆ సూర్యుడి యొక్క అద్భుతమైనటువంటి కిరణాలు మన లోపల అంధకారాన్ని పోగొడతాయి. అటువంటి మహానుభావుడైనటువంటి సూర్యుడిని పూజించవయ్యా, ఇంకెక్కువ ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు నీకు అని చెప్పేసి చెప్పడం ఈయనకి చాలా ఆనందంగా ఉన్నది రాముడికి. చెబుతూ ఆయన యొక్క గొప్పతనాన్ని చెబుతూ చివరికి మనం గత వారం తెలుసుకున్నాము. హిరణ్య గర్భ శిశిర తపనో భాస్కరో రవి అగ్నిగర్భోదితే పుత్ర శంఖ శిశిరనాశన. ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా వేడి పుట్టించేవాడు, చల్లదనాన్ని పుట్టించేవాడు. అంటే మన లోపల అవసరాన్ని బట్టి కావలసినటువంటి విషయాలన్నింటినీ కూడా మనకు అందించేటటువంటి వాడు, అద్భుతమైనటువంటి ఓంకారనాథమైనటువంటి వాడు. ఆయన అదితి యొక్క పుత్రుడు. అంటే ఏదైతే మనకు ముక్కలుగా కాదో, దితి అంటే ముక్కలుగా అయిపోతుంది. ఆ ముక్కలన్నింటినీ మనం కలుపుతాం, దాన్ని సకలం అంటాం. దాన్ని అకలం ఎప్పటికీ కాదు, అది కలం అంటే ముక్క. ఆ కళాలన్నీ కూడా కలిపితే సకలం, అది దితి. కానీ అదితి అనేది ఏదైతే ఉన్నదో దాన్ని కళ అనడానికి, సకలం అనడానికి వీల్లేదు. ఎందుకంటే అది విభజించలేనటువంటిది. నిష్కలము అకలము అంటే అదితి. కలము అంటే ముక్క 10 ముక్కలైతే సకలం. సకల జంతువులు, సకల మానవ రాశులు అన్నారు అనుకోండి, అప్పుడు సకల అంటే 1 2 3 4, సకలం అంటే అన్నీ అన్నట్టు మీనింగ్ వస్తుంది. ముక్కలైన వాటికి మాత్రమే మనం సకలం అనేటటువంటి పదాన్ని వాడతాం. సో కాబట్టి ఇక్కడ గుర్తుంచుకో, ఇది అదితి, ముక్కలు కానటువంటిది. అంటే ఏంటి దాని అర్థము? రామ, నీ లోపల ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో ఈ చైతన్యము ముక్కలు కానటువంటి, అనగా విభజించలేనటువంటి ఒక గొప్ప చైతన్యము. అది మన లోపల ఉన్నటువంటి జడత్వాన్ని నాశనం చేస్తుంది. శిశిర నాశన, మనలో ఉన్నటువంటి జడత్వాన్ని నాశనం చేస్తుంది అయ్యా రామ. కాబట్టి బెంగపడవలసినటువంటి అవసరము రెండు కూడా లేవు. వ్యోమనాథ స్తమోభేది ఋగ్యజుస్సామ పారగః ఘనావృష్టిరపాం మిత్ర వింధ్యవీధీ ప్లవంగమః.
అద్భుతమైనటువంటి శ్లోకంలోకి వచ్చాము. 13వ శ్లోకం. 11, 12 లోపల మనము చాలా గొప్ప విషయం. నాది వాయిస్ క్లియర్గానే ఉందా? ఏమీ ప్రాబ్లం లేదు కదా? ఉంది సార్, క్లియర్ గా ఉంది. అదే అంటే ఎందుకంటే సో ఇప్పుడు మనకేమవుతుందంటే ఇందులోపల సూర్యుడి యొక్క సర్వవ్యాపకత్వము, సార్వభౌమత్వము అంటే లీడర్షిప్ క్వాలిటీసు, అంటే అన్నిటిపైన కూడా తనకున్నటువంటి కంట్రోల్ను తెలిపేటటువంటిది ఈ 13, 14 శ్లోకాలు. 11, 12 శ్లోకాల లోపల ఏమవుతుంది, ఆయన ప్రకృతిని ఏ విధంగా నియంత్రించగలుగుతున్నాడు, ఆయన యొక్క అద్భుతమైన రూపాలు ఎలా ఉన్నాయి అనేవి మనం 11, 12 లోపల తెలుసుకున్నాం. ఈ 13, 14 శ్లోకాలు కూడా చాలా ముఖ్యమైనవి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన యొక్క సార్వభౌమత్వం అంటే ఏంది, అందరికంటే కూడా గొప్పతనాన్ని చూపించడం. అంటే పరమేశ్వర తత్వం, సార్వభౌముడు. ఆయన సార్వభౌముడు అంటే ఆయన కింద అనేక మంది రాజులు ఉంటారు, అనేక మంది చక్రవర్తులు ఉంటారు, వాళ్ళందరిపైన సార్వభౌముడు. రామారావుకి మనం సార్వభౌమ అని అంటాం కదా. సార్వభౌముడు అంటే ఇక ఆ ఫీల్డ్లో ఆయనను మించిన వారు లేరు అని చెప్పేసి. కాబట్టి ఈ 13, 14 శ్లోకాలు ఏవైతే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నామో, ఈ తెలుసుకునే వాటి లోపల సూర్యుడి యొక్క క్యాపబిలిటీ ఏదైతే ఉందో అన్నిటిపైన ఆయనకున్నటువంటి నియంత్రణను మనకు తెలియజేస్తుంది. ఈయననే లీడరు, ఇంకెవ్వరూ కాదు లీడరు. ముందుగా ఈ 13వ శ్లోకంది అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వ్యోమనాథ. నాథ అంటే భర్త అని, లేదా లీడర్ అని, లేదా రాజు అని అర్థము. దేనికి లీడర్ ఆయన? ఆకాశము. వ్యోమము అంటే ఆకాశము. వ్యోమగామి అని విన్నారా లేదా? ఎప్పుడైనా విన్నారా? వ్యోమగామి అని చెప్పేసి విన్నారా పదము? సో వ్యోమగామి అని చెప్పేసి విన్నాం. కరెక్ట్. సో వ్యోమము అంటే ఆకాశము. ఆకాశానికి లీడరు, యజమాని. ఓకే, సర్వ అధ్యక్షుడు ఎవరు అంటే సూర్యుడు. అనంతమైనటువంటి ఈ అంతరిక్షాన్ని తన కాంతితోటి ఆయన శాసించేటటువంటి వాడు. ముందుగా డైరెక్ట్ మీనింగ్ తెలుసుకుందాము, తర్వాత తత్వం. సో వ్యోమనాథ అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వ్యోమనాథ, వ్యోమము అంటే ఆకాశము, నాథ అంటేనేమో వీటన్నిటికీ కూడా రాజు, సార్వభౌముడు అని చెప్పేసి మీనింగు. వ్యోమనాథ అంటే ఏంటి? ఈ సృష్టి మొత్తము ఏదైతే ఉన్నదో, కనిపించేటటువంటి సృష్టి అనంతమైనటువంటి అంతరిక్ష భాగం ఏదైతే ఉన్నదో తన కాంతుల ద్వారా నింపేశాడు. ఇంకా ఆయన కాంతి తప్ప మరేది లేదు. అలా వాటన్నిటి నుంచి నింపగలిగినటువంటి లీడరు, ఈ అంతరిక్షానికి లీడర్ ఆయన అనేదాన్ని వ్యోమనాథ అని చెప్పేసి తెలుసుకున్నాం. తర్వాత తమో భేది. భేదము అంటే ముక్కలుగా చేయడం. దేన్ని ముక్కలుగా చేస్తున్నాడు? తమస్సుని ముక్కలుగా చేస్తున్నాడు. తమస్సు అంటే చీకటి, అంధకారము, అలసత్వము, జడత్వము, ఇటువంటి లక్షణాలన్నింటినీ కూడా తమస్సు అంటారు. డైరెక్ట్ మీనింగ్ తీసుకుంటే తమస్సు అంటే ఏంటంటే చీకటి. ఆ చీకటిని ముక్కలుగా చేసేటటువంటి వాడు, చీకటిని చీల్చేసేవాడు, చీకటిని వదిలించేటటువంటి వాడు. అయితే అది బాహ్య చీకట, అంతర్చీకట, ఇవన్నీ కూడా మళ్ళీ మనం తెలుసుకుందాం. అంటే మన మనసులో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టేవాడు, మన లోపల ఉన్నటువంటి భయాన్ని కూడా చీల్చేటటువంటి శక్తి, ఇవన్నీ కూడా వస్తాయి. అది ముందు ఫస్ట్ తమో భేద అంటే భేది అంటే ఏంటంటే తమస్సుని భేదించేవాడు, తమస్సును ముక్కలుగా చేసేవాడు, తమస్సును చీల్చేసేవాడు అని అర్థం. ఈ రెండు అర్థమైనయా? ఎవరికైనా డౌట్ ఉందా? వ్యోమనాథ తమో భేది. సార్ వ్యోమనాథ అంటే సార్వభౌమత్వం అని అన్నారు మీరు. సార్వభౌమత్వం అంటే లీడర్షిప్ క్వాలిటీ. దేంట్లో లీడర్షిప్? వ్యోమము. కల్పించే అంతరిక్షానికి లీడర్, ప్రకాశింపజేసేవాడు. అంతరిక్షానికి లీడర్ ఆయన. అంతరిక్షానికి లీడర్. వ్యోమము అంటే అంతరిక్షము, వ్యోమగామి అని చెప్పుకున్నాం కదా. అంతరిక్షానికి ఆయన లీడర్ అన్నమాట. ఓకే అంతరిక్షానికి లీడరు. అది తమోభేది అంటే ఎవరైతే చీకటిని తొలగిస్తాడో అతను. ఓకే, దాని తత్వం మళ్ళీ తెలుసుకుందాం. డైరెక్ట్ మీనింగ్ తెలుసుకుంటున్నాం ఇప్పుడు. దాని తత్వం తెలుసుకుందాం కొద్దిసేపటి లోపల. మూడోది ఏంటి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. ఒక్కసారి కనుక ఆలోచించినట్లయితే ఏంటివి? ఋగ్వేదం ఏంటి, యజుర్వేదం ఏంటి, సామవేదం ఏంటి? వేదము అనేటటువంటిది సూర్యుడి నుంచి వచ్చింది అని మనం చాలాసార్లు తెలుసుకున్నాం. సూర్యుడి యొక్క శిష్యుడైనటువంటి యాజ్ఞవల్కుడు కావచ్చు, తర్వాత ఆయన యాజ్ఞవల్కుడైనా తైత్రీయ ఉపనిషత్తు ఆ టైం లోపల గురువు గారికి కోపం తెప్పించి యాజ్ఞవల్కుడే అనుకుంటా. కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం అని వచ్చాయి కదా. గురువు తిట్టేసరికి ఉన్నదంతా కక్కేస్తాడు, ఆ యజుర్వేదాన్ని మొత్తం వదిలించుకోవాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ సూర్యుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేర్చుకుంటాడు.
నేర్చుకుని యజుర్వేదం అంటే ఆ యజుర్వేదంలో కర్మకాండలు పనులు యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం చేసే యజ్ఞయాగాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఆయనకు అవి చాలా ఇష్టం. సో మళ్ళీ సూర్యుడి దగ్గరికి వెళ్ళి నాకు మళ్ళీ యజుర్వేదమే నేర్పించు అంటాడు. సో తన గురువు గారి దగ్గర వదిలేసినదేమో కృష్ణ యజుర్వేదము, మళ్ళీ సూర్యుడి దగ్గర వచ్చి నేర్చుకున్నదేమో శుక్ల యజుర్వేదము. అదేవిధంగా ఆంజనేయ స్వామి కూడా సూర్యుడి యొక్క వర్చస్సుని అంటే సువర్చల అంటాము, అంటే సూర్యుడి యొక్క వర్చస్సుని ఆధారంగా తను మొత్తం వేదాలు నేర్చుకున్నాడు. అందుకే రాముడు ఫస్ట్ టైము ఆంజనేయ స్వామిని కలిసినప్పుడు అంటాడు, ఆయన బ్రాహ్మణుడి రూపంలో వస్తాడనమాట. ఆంజనేయ స్వామి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా ఇంత బాగా మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు వేద మంత్రాలు వల్లిస్తున్నట్టుంది, ఆయన కనుక నెక్స్ట్ యాక్షన్స్ ఇవి చేద్దాం అవి చేద్దామని చెప్తున్నప్పుడు ఒక యజుర్వేదం చెప్తున్నట్టుగా ఉంది. మన గురించి పరిచయము, తన గురించి పరిచయము, ఇవన్నీ చేసుకుంటున్నట్టు అప్పుడేమో ఏవో పాటలు పాడుతున్నట్టుగా సామవేదం చేస్తున్నట్టుగా సామవేదము ఆయన జపిస్తున్నట్టుగా ఉన్నది అని చెప్పేసి రాముడు అంటాడనమాట. సో ఆంజనేయ స్వామి ఆ విధంగా సంపూర్ణమైనటువంటి వేద జ్ఞానము కలిగినటువంటి వాడు ఆంజనేయ స్వామి. సో ఆ విధంగా మనం ఇక్కడ తెలుసుకున్నట్టయితే ఈ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము వీటన్నింటినీ కూడా దాటిన స్వరూపము. అంటే ఈ వేదాల సారాంశం అంతా కూడా ఆయన లోపల ఉన్నటువంటి వాడు, అన్నింటినీ తాను కలిగి ఉన్నటువంటి వాడు. అందుకే ఏం చేస్తారంటే మార్నింగ్ టైం ఏదైతే ఉంటుందో ఆ మార్నింగ్ టైం ఏమో ఋగ్వేదము అంటారు, మధ్యాహ్నం టైం వచ్చేసరికి యజుర్వేదము అంటారు, సాయంత్రం టైం వచ్చేసరికి సామవేదము అని చెప్పేసి చెప్తారనమాట జనరల్గా. అలా ఆ విధంగా ఆయన మంత్రాలలో కూడా దాన్ని అలా స్తుతిస్తూ ఉంటారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. డే టైము, మధ్యాహ్నం పొద్దున మార్నింగ్ టైము, మధ్యాహ్నం టైము, ఈవినింగ్ టైము. డే టైము పొద్దుననేమో చక్కగా మంత్రాలలాగా ఋగ్వేద మంత్రాల లాంటి కాంతి, మధ్యాహ్నం సమయం అయ్యేసరికి యజుర్వేదం లాంటి వెలుతురు, కార్యాలకు అన్నిటికీ కూడా మనం బాగా యాక్టివ్గా ఉండే టైం అది. చివరికి ఈవినింగ్ చల్లగా ప్రశాంతంగా ఇంటికి వచ్చేస్తాం, స్కూల్ బిల్ కొడతారు కదా, ఇంటికి వచ్చేస్తాం, వచ్చేగానే అమ్మయ్య హ్యాపీగా ఉంటాం అన్నమాట. అది సామవేదం లాంటిది. ఈ అన్నింటికీ కూడా కలిగి ఉన్నటువంటి వాడు. ఓకేనా? ఇది ఋగ్ యజు సామపారగ. దీని గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ డైరెక్ట్ మీనింగ్ అర్థమైందా? 3 వేదాల సారము ఆయననే. ఓకే ఓకే సార్. ఎవరు మాట్లాడటం లేదంటే ఓకే సార్. ఓకే సార్. ఋగ్వేదాంతి ఒక్కసారి చెప్పరా సార్? మార్నింగ్ ఏంటి సార్? మార్నింగ్ అంటే ఏంటి? మంత్రాలు. మంత్రాలు అంటే ఏంటి? చక్కగా పొద్దున్నే మీకు కౌసల్య సుప్రజ రామ చదివినట్టుగా ఒక్కసారిగా మీ డే ప్రారంభం అవుతుంది అనమాట. చక్కటి మంత్రాలు చదువుతూ ఉంటూ మార్నింగ్ లేస్తే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించుకోండి, ఊహించుకోండి ఒకసారి ఎంత బాగుంటుందో. సో ఆ భావన ఏదైతే ఉంటుందో అది ఋగ్వేదం. అది పొద్దున సూర్యుడి యొక్క లక్షణం. మధ్యాహ్నం సూర్యుడి యొక్క లక్షణం వచ్చేసరికి కార్యము. కార్యం అంటే ఏంటి? యజుర్వేదం అంటే కార్యము అని చెప్పేసి చెప్పాను, అవునా కదా? యజుర్వేదం అంటే ఏంటి? అన్ని పనులు చేయడమే యజుర్వేదం. యజు అంటే యజ్ఞము, యజ్ఞము. యజ్ చేస్తే ఏమొస్తుంది? జయం వస్తుంది. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం, యజ్ఞం చేస్తే జయం వస్తుంది. ఎందుకు వస్తుంది? పని చేస్తేనే నీకు ఫలితం వస్తుంది. యజ్జు జయం అన్నమాట. సో మధ్యాహ్నం పూట యజుర్వేదము, సాయంత్రం అయ్యేసరికి చక్కగా ప్రశాంతంగా వెదర్ అంతా కూడా చల్లబడిపోతుంది, చాలా ఆనందంగా ఉండిపోతుంది. కాబట్టి అది సామవేదం. ఓకేనా? ఓకే సార్. ఓకే, తర్వాత ఏంటి? ఓకే సార్. ఘనవృష్టి అపాం మిత్ర. వృష్టి అంటే వర్షం, వర్షము. వృష్టి అంటే వర్షము. ఘనవృష్టి అంటే చాలా ఘన సుందర అంటారు, అంటే చాలా సుందరుడు అన్నమాట. సో ఘనమైనటువంటి వాడు, గొప్పనైనటువంటి వర్షాన్ని కురిపించేవాడు. అంటే సూర్యుడి యొక్క శక్తి వల్లనే సముద్రంలో ఉన్నటువంటి నీరంతా కూడా ఆవిరైపోయి అది మబ్బుల రూపంలో వచ్చి మళ్ళీ మబ్బులుగా తయారయ్యి అది పూర్తి భూమి మీదకి పెద్ద వర్షంగా వస్తుంది. కాబట్టి వర్షకారకుడు. కాబట్టి అతడు అపాం మిత్రః. అపం అంటే నీరు. ఓకే, అపం అంటే నీరు. ఈ నీరు అప్సరసాలు అంటాం కదా, అప్సరస. అలాగే ఆపోసన, మనం దాన్ని అవపోసన అంటాం. అవపోసన కాదు, అది ఆపోసన అంటే నీళ్ళని తీసుకోవడం, స్వీకరించడం. సో ఆపము అంటే నీరు. పృథ్వీ ఆపస్ తేజో వాయురాకాశ అని అంటాం. జ్ఞాపకం ఉందా? విన్నారా ఎప్పుడైనా? పృథ్వీ ఆపస్ తేజో వాయురాకాశ ఏంటండి ఇవి? పంచభూతాలు. అక్కడ ఆపము అంటే నీరు అన్నమాట. సో అపాం మిత్ర,
నీటికి ఆయన మిత్రుడు. నీరు లేకపోతే జీవం ఎక్కడిది? సూర్యుడు ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం. కానీ ఆ నీరు మనకు అందరికీ అందాలి అంటే సూర్యుడే కారణం. ఎందుకంటే సముద్రంలో ఉన్నటువంటి నీరు మనం వాడుకునేటటువంటిది కాదు. ఆ నీరంతా కూడా మళ్ళీ పైకి వెళ్ళి ఎక్కడెక్కడ కురవాలో అక్కడక్కడ కురిసి మళ్ళీ మనందరికీ కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ఆ నీటికి కూడా మిత్రుడు ఆయననే. డైరెక్ట్గా మీనింగ్ ఏంటంటే అపాం మిత్ర అంటే నీటికి మిత్రుడు, ఘనవృష్టి అంటే పెద్ద వర్షాన్ని కురిపిస్తాడు. ఈ రెండు డైరెక్ట్ మీనింగ్ అర్థమైనాయా? మళ్ళీ ఒకసారి చెప్పాలా? మళ్ళీ ఒకసారి. ఘనవృష్టి అంటే పెద్ద వృష్టి, వృష్టి అంటే వర్షము, వృష్టి వర్షము. ఓకే, ఆ ఘన వర్షము ఏదైతే ఉందో అది ఎలా వస్తుంది అంటే సముద్ర జలాలు ఏవైతే ఉంటాయో సూర్యుడు వల్ల ఆ నీళ్ళన్నీ కూడా ఆవిరైపోతాయి. ఆవిరయ్యి మేఘంగా తయారవుతాయి. మేఘంగా తయారైన తర్వాత అవి మనకు మళ్ళీ వర్ష రూపంలో మనకు అందుతాయి. అప్పుడు భయంకరమైనటువంటి వర్షం వస్తుందన్నమాట మనకు. ఈ మబ్బులు అలా ట్రావెల్ చేస్తూ ఉంటాయి, ఏ కొండకో ఢీకొని అక్కడ మొత్తం వర్షపాతాన్ని ఇచ్చేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఏమవుతుందంటే పెద్ద పెద్ద వర్షాలు కురవడానికి మూల కారణము సూర్యుడే, ఘన వృష్టి. తర్వాత అపాం మిత్ర అంటే నీటికి మిత్రుడినా. నీటికి మిత్రుడు అంటే ఏంటి? ఈ నీరు లేకపోతే మనకి ఎక్కడిది జీవం? ఎక్కడిది? నీరు లేకపోతే ఇప్పుడు మనము ఏం చేస్తామంటే వేరే గ్రహాలలో కూడా వెతుకుతుంటారు మన శాస్త్రవేత్తలు నీరుందా లేదా అని. నీరు లేకపోతే జీవం లేదు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా నీరు లేకపోతే జీవం ఉండదు అని చెప్పే అనుకుంటున్నారు. కానీ కొన్ని జీవులు నీరు లేకుండా సల్ఫర్లో వాటిలో కూడా బతుకుతున్నాయి అన్నటువంటి విషయాన్ని కనుక్కున్నారు. ఇంకా దానిపైన పరిశోధన జరుగుతుంది. నీరు లేకపోతే సృష్టి లేదు. ప్రతి శాస్త్రవేత్త చేసేటటువంటి స్పేస్ సైంటిస్టులు చేసేదంతా ఏంటంటే ముందు అక్కడ నీరు ఉందా లేదా కనుక్కుంటారు. నీరు ఉంది అంటే అది అక్కడ మనం నివసించడానికి యోగ్యం ఉన్నట్టు అని చెప్పి చెప్తారు. ఆ నీటికి మిత్రుడెవరు? సూర్యుడు. సూర్యుడి వల్లనే నీరు అన్ని రకాలుగా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, అన్ని చోట్లకు వెళ్తూ ఉంటుంది నీరు. కాబట్టి ఆ నీటికి మిత్రుడైనటువంటి వాడు అపాం మిత్ర అనేది సూర్యుడికే నామధేయంగా మనము ఇక్కడ తెలుసుకుంటున్నాం. క్లియర్ సార్. వింధ్య వీధి, వింధ్య పర్వతం ఉంది. వింధ్య పర్వతం ఎక్కడ ఉంటుందండి? హిమాలయం. ఇంకెవరన్నా? వింధ్యాచలం ఎక్కడ? మహారాష్ట్ర సార్. నర్మదా చూసుకోండి. ఎప్పుడు కూడా మీకు నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, మన భారతదేశం గురించి చెప్పినప్పుడు అన్నిటికంటే పైన ఉన్నటువంటి పర్వతం ఏది? హిమాలయాలు. ఓకేనా? అక్కడి నుంచి మనకు కిందికి వస్తున్న కొద్దీ ఈ గుజరాత్ వైపు ఆరావళి పర్వతాలు వస్తాయి. ఈ ఆరావళి పర్వతాలకు కొద్దిగా కింది భాగము అంటే మన శ్రీకృష్ణుడి ద్వారకా ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడ రైవతక పర్వతాలు అని చెప్పేసి వస్తాయి. కొద్దిగా కిందికి వస్తే వింధ్య పర్వతము, సత్పుర పర్వతం అని రెండు ఉంటాయి. ఈ వింధ్య పర్వతము, సత్పుర పర్వతం ఏం చేస్తాయంటే భారతదేశాన్ని పైన ఒక ముక్కగా కింద ఒక ముక్కగా విడదీస్తాయి మధ్యప్రదేశ్లో. ఈ పైన ముక్క ఏదైతే ఉన్నదో అది వింధ్య ముక్క అన్నమాట. ఆ వింధ్య పర్వతాలే మనకు నర్మదా నది లోపల అమర్కాంటక్ ఏవైతే చెప్పుకున్నామో ఆ మొత్తము కూడా ఆ నర్మదా నది తయారవడానికి, నర్మదా నది కుడి పక్క నుంచి ఎడమ పక్కకు పశ్చిమ సముద్రం వైపు వెళ్ళడానికి కారణమైనటువంటిది వింధ్య నది, వింధ్య పర్వతం. దానికి ప్యారల్గా ఉంటూ మహారాష్ట్ర భాగాన్ని టచ్ అవుతున్నటువంటిది సత్పుర. మధ్యప్రదేశ్లోకి నుంచి దాటిపోయి మహారాష్ట్ర సైడ్ వచ్చినప్పుడు దాన్ని సహ్యాద్రి పర్వతము అంటారు. దానికి కిందగా వచ్చినట్లయితే మీకు మలయ అంటే మలయాళ పర్వతం. మలయాళ పర్వతం ఎక్కడండి? కేరళ లోపల, కేరళ. తర్వాత మహేంద్ర పర్వతం అని ఉంది. ఈ మహేంద్ర పర్వతం అనేది మళ్ళీ ఒరిస్సా ఇవన్నీ దాటుకుంటూ వస్తే అది మహేంద్ర పర్వతం. ఇలా మనకి ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ ఇలా ఉంటాయి కదా. ఈ కొద్ది పై భాగం లోపల మీకు మహేంద్ర పర్వతం. ఈ ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ కలుసుకునే దాన్ని ఏమంటారు? నీలగిరి. సో ఇలాగ మనకు మొత్తం మీద భారతదేశం లోపల అనేక రకాల పర్వతాలు ఉన్నాయన్నమాట. చాలా పర్వతాలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి మన దేశం లోపల భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు అన్ని రకాలుగా మనను ప్రభావితం చేస్తాయి అన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, మనకు ఒక దేశాన్ని ఏవి ప్రభావితం చేస్తాయి అంటే నీళ్లు, తర్వాత తీరరేఖ అంటే ఏంటి? ఎంత భాగము నీరు, తీరం ఎంత ఉంది
దానివల్ల ఏమవుతుంది, వేరే దేశాల నుంచి మనకు రావాలన్నా, మన దేశం నుంచి ఎవరైనా బయటికి వెళ్ళాలన్నా, ఓకే, ఇది తీరం. మనకు ఆ నీళ్ళు లేకపోతే ల్యాండ్ లాక్డ్ ఉన్నట్లయితే ఒక దేశము అభివృద్ధి చెందేటటువంటి అవకాశం లేదు. ఒక దేశంలోంచి ఇంకో దేశంలోకి వెళ్ళాలంటే నీళ్ళ ద్వారా వెళ్ళడం సులభం. అదే మీరు రోడ్డు వేయాలి అంటే ఎంత కష్టం ఆలోచించుకోండి ఒకసారి. కాబట్టి నీళ్ళ ద్వారా మనకు అదృష్టవశాత్తు ఏమైంది, మన భారతమాత ఎలా ఉంటుంది, భారతమాత ఇలా ఉందనుకోండి, ఆవిడ తలవేమో హిమాలయ కిరీటం పెట్టుకొని ఉంటుంది, ఆవిడ పాదాల దగ్గర ఏమైంది 3 సముద్రాలు ఆవిడ పాదాలు గడుగుతున్నాయి. పక్కన శ్రీలంక ఉంది, ఆ శ్రీలంకనేమో పుష్పం ఆవిడికి సమర్పించాం. చెప్పండి. సరస్వతి నది భూమిలో నుంచి వాడుతుంది మన అనుకున్నారు. 15 అడుగుల కింది నుంచి వస్తుందంట భూలోకంలో. కాదు 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 కనిపిస్తుంది. అక్కడ హిమాలయాల్లో చెప్పినారు నన్ను. హిమాలయాల్లో కనిపిస్తుంది. మన వాళ్ళు ఎప్పుడో వచ్చింది. హిమాలయాల్లో మానా అనేటటువంటి ఒక ప్రాంతం ఉంది బద్రీలో. అక్కడ మానా అనే ప్రాంతం లోపల సుమారుగా ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ప్రవహించి అది అలకానంద నది లోపల కలిసిపోతుంది. దాన్ని కేశవ ప్రయాగ అంటారు. ఏమంటారు? కేశవ ప్రయాగ. సో కాబట్టి సరస్వతి నదిని చూడగలము. ఎక్కడ చూడగలము? మానా అనేటటువంటి ప్రాంతంలో బద్రీనాథ్ దగ్గర. అదొక 2-3 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత అది వచ్చి అలకానంద నది లోపల కలిసిపోతుంది. దాన్ని కేశవ ప్రయాగ అంటారు. తర్వాత తన ఉనికిని కోల్పోతుంది. ఓకే, ఎనీవే మనం కమింగ్ బ్యాక్ టు ఇది. నేనేం చెప్పాను ఇందాక, నదిలో భారతమాత ఎలా ఉంది, తలపైననేమో హిమాలయ కిరీటం, తీరరేఖ అనేది ఏదైతే ఉందో, మనకు 3 వైపులా కూడా సముద్రాలు ఉండడం వల్ల ఏమైందంటే మన దేశానికి రావడం కూడా చాలా తేలిక. అందుకోసమే ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు మన దగ్గరికి రావాలనే. మన దేశం కనుక చూసుకున్నట్లయితే హూనులు, శకులు, గ్రీకులు వీళ్ళందరూ కూడా మన దేశం పైన దండయాత్ర చేసి ఎంతో కొంత మన దగ్గర నేర్చుకొని, కొంతమంది మన దగ్గరే ఉండి మన జాతితోని కలిసిపోయి, కొంతమంది వాళ్ళందరూ వెళ్ళిపోయారు అనగానే మళ్ళీ వచ్చారు మనకు వీళ్ళు ముస్లిమ్స్ ముందు దండయాత్రలు చేయడము, తర్వాత చంపేసేయడము, తర్వాత మనని పరిపాలించడము, ఇవన్నీ చేశారు. ఇదంతా అయిపోయింది అనేసరికి ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, తర్వాత పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ ఏం చేశారంటే మళ్ళీ కొంత బిజినెస్, కొంత ఆక్రమణ చేశారు. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత చివరిగా వచ్చినటువంటిది బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఏం చేశారు, ఇవన్నీ సరే వీళ్ళ కల్చర్ కూడా నాశనం చేద్దాం అని చెప్పేసి వాళ్ళు ఈ లాస్ట్ 200 ఏళ్ళు 195 సంవత్సరాల పాటు సుమారుగా వాళ్ళు మన కల్చర్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ విధంగా చూసుకుంటే ప్రపంచంలో ఇన్ని రకాల దాడులకు గురై కూడా నిలబడినటువంటి దేశం కేవలం భారతదేశం మాత్రమే. ఇన్ని రకాల దాడులు ఎప్పుడో క్రీస్తు పూర్వం నుంచి నేను ఇప్పటిదాకా కంటిన్యూస్గా జరిగిన దాడుల గురించి చెప్పాను నేను మీకు, అయినా కూడా నిలబడింది. ఇంతకుముందు ముస్లిం పాపులేషన్ ఎక్కువ లేదు కాబట్టి మనం భయపడాల్సిన పని లేకుండా, ఇప్పుడు వాళ్ళ పాపులేషన్ ఎక్కువ అయిపోయింది కాబట్టి మనం కొంత భయపడాల్సిన అవసరం ఉంది. ముస్లిమ్స్ ఇక్కడని కాదు, ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయారు. ప్రపంచంలో అతలాకుతలం అయిపోతుంది. అన్ని మిగతా దేశాలన్నీ కూడా అట్లా, ఆస్ట్రేలియా, అన్ని దేశాలని, ముస్లిమ్స్ ఒక దేశం అని కాదు, ప్రతి దేశాన్ని వాళ్ళు నాశనం చేయండి. అదే వాళ్ళు ముస్లిమ్స్ ఎక్కడుంటే అక్కడ ఆ దేశాన్ని నాశనం చేయడమే వాళ్ళకి ముఖ్య లక్ష్యం. మీకు ముస్లిమ్స్ లోపల వాళ్ళకి ఏమైందంటే ముస్లిమ్స్లో 3 రకాలుగా వాళ్ళు ఆలోచిస్తారు. ఒకటి ఏంటంటే వాళ్ళ మతం. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనమున్న దేశాన్ని ప్రేమిస్తాం. ఉదాహరణకి మన హిందువు పాకిస్తాన్లో ఉంటే వాడు పాకిస్తాన్ని ప్రేమిస్తాడు. మన హిందువు బంగ్లాదేశ్లో ఉన్నవాడు బంగ్లాదేశ్ని ప్రేమించేవాడు. వాడు బంగ్లాదేశ్ నుంచి వెనక్కి రాలేదు పాపం. చాలామంది అక్కడే ఉందామనుకుంటే వాళ్ళని ఊచకోత కోసి చంపి మరీ ఇది చేశారు. అదేవిధంగా మనం ఈ అమెరికాకి వెళ్తే అమెరికా నా దేశం అనుకుంటాం, ఎక్కడికి వెళ్తే అక్కడ మనము మన దేశంగా భావిస్తాం. కానీ తుర్కాలకి ఏంటంటే ఎక్కడున్నా సరే మేము తుర్కాలము అని చెప్పేసి వాళ్ళకి అదొకటి ఉంటుంది మొదటిది. రెండోది ఏంటంటే వాళ్ళ మతం కూడా అదే చెప్తుంది, నువ్వు దేశానికి కాదు, నువ్వు లాయల్గా ఉండాల్సింది, విశ్వాసంగా ఉండాల్సింది నువ్వు మతంకి అని చెప్పి, అదొకటి. రెండవది. మూడోది ఏంటంటే వీళ్ళది ఈ ఇస్లామిక్ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ కూడా వాళ్ళకి ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్ ఇస్లామిక్ గ్రూప్స్ అన్నీ కూడా వాళ్ళకి నువ్వు ఏ దేశంలోనూ నువ్వు కలవవద్దు అని చెప్పే కదా, దారుల్ అరబ్, దారుల్ ఇస్లాం, దారుల్ అమన్ అని 3 పద్ధతులు ఉంటాయి వాళ్ళవి. ఆ 3 పద్ధతులు వాళ్ళకి నేర్పిస్తారనమాట. దాని ప్రకారము ఎక్కడైతే ఇస్లాం ఎక్కువ ఉంటుందో అక్కడ వేరే వాళ్ళని ఉండనియరు, వాళ్ళు చంపేస్తారు లేదా మార్చేస్తారు, వాళ్ళ మతం మార్చేస్తారు. అది దాన్ని దారుల్ ఇస్లాం అంటారు. కొద్దిగా కిందికి వస్తే దారుల్ హరబ్ అనేసరికి ఏమవుతుందంటే వాళ్ళు మైనారిటీ ఉంటారు. ఇప్పుడు మన దేశాన్ని దారుల్ హరబ్ అంటారు.
వాళ్ళు మైనారిటీలోనే ఉంటారు, కానీ మెల్లమెల్లగా వాళ్ళ సంఖ్యని పెంచుకుని మెజారిటీ వాళ్ళల్లో యూనిటీ లేకపోవడాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుని మనని ఎప్పటికో ఒకప్పటికి మనల్ని చంపేసి దారుల్ హరబ్ వాళ్ళు ఈ దేశాన్ని అంతా ఆక్యుపై చేసుకుంటారు. మూడోది దారుల్ అమన్. అమన్ అంటే పీస్ అన్నమాట, శాంతి. అందులోపల వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే మెజారిటీ పీపుల్ అందరూ యునైటెడ్గా ఉంటారో, ఉదాహరణకు ఆస్ట్రేలియా, ముస్లిమ్స్ అక్కడ మైనారిటీ, ముస్లిమ్స్ అక్కడ మాకు ఇది చేయండి అది చేయండి అంటే ఊరుకోడు, గవర్నమెంట్ అంటే వెళ్ళిపోండి అంటారు. అలాగే వీళ్ళు చైనాకి వెళ్ళారు, చైనా లోపల ముస్లిమ్స్ ఎక్కువ యాక్టింగ్ చేస్తే వాడు ముందు నరికేయండి రా వీళ్ళని అంటాడు. సో అక్కడేమో వీళ్ళు పీస్ఫుల్గా ఉంటారు, మీ దేశం ఏం చెప్తే అదే చేస్తామని చెప్పి. ఇలా వాళ్ళకి 3 పద్ధతులు ఉంటాయన్నమాట. ఎనీవే మనకి ఇప్పుడు అది సంబంధం లేదు. సో ఇప్పుడు మన దేశం గురించి మనము ఇందాక చెప్పుకున్న దాని గురించి తెలుసుకున్నట్లయితే, మన భారతమాతకు పైన కిరీటము హిమాలయము, పాదాలేమో మూడు సముద్రాలు కలుపుతున్నట్టుగాను, తర్వాత కింద చూసినట్టయితే ఒక శ్రీలంక రూపం లోపల ఒక పుష్పం సమర్పించినట్టుగాను ఉంటుంది అన్నమాట. ఇది మన భౌగోళిక స్థితి అన్నమాట. సరే, ఇప్పుడు మనం సూర్యుడికి కనుక దీన్ని చేసినట్లయితే ఈ పర్వతాలన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు అన్ని ప్రాంతాలలో కూడా వర్షం వస్తుంది, అన్ని ప్రాంతాలలో కూడా వర్షము రావడం అనేటటువంటిది వస్తుంది. అయితే మరి ఇక్కడ వింధ్య వీధి లోపల బాగా వేగంగా తిరుగుతాడు ప్లవంగమ. గమహ అంటే గమించడం, ప్లవంగమ అంటే చాలా స్పీడ్గా తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు ఆయన చాలా స్పీడ్గా? వింధ్య వీధి అంటే ఏంది? వింధ్యా పర్వతము ఉన్నటువంటి వీధి అంటే ఆకాశ వీధి. ఆ వింధ్య పర్వతాలు, ఈ పర్వతాలన్నీ అని చెప్పడం బదులుగా వింధ్య వీధి అని చెప్పాడు అనమాట. ఎందుకు అంత స్పీడ్గా ప్రయాణం చేస్తున్నాడు? ఆకాశ మార్గం లోపల వింధ్య పర్వతాల మీద నుంచి అత్యంత వేగంగా ప్రయాణిస్తున్నాడు అని ఎందుకు చెప్తున్నాడు అంటే, ఒకటేంటంటే ఆయన గమనము నిరంతరము జరుగుతూనే ఉంటుంది, ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది అని చెప్పి చెప్పడానికి, అంతే. అక్కడ వింధ్య పర్వతాలు అంటే అనేక రకాల పర్వతాల మించి వెళ్తాడు. అంటే పర్వతాలు అని చెప్పడానికి అర్థం ఏంటి అంటే, భగవంతుడు ఉదయించేటప్పుడు కూడా పర్వతాలలోంచి ఉదయిస్తున్నట్టుగానే చెప్తాడు, అస్తమిస్తున్నది కూడా పర్వతాలలోకి అస్తమిస్తున్నదని చెప్తారు. ఆయన ప్రయాణం కూడా పర్వతాలలోంచే వెళుతుంది అని చెప్పి చెప్పడానికి ఇక్కడ వింధ్య వీధి ప్లవంగమ. ఓకేనా? అందరికీ డైరెక్ట్ మీనింగ్ అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పనా, ఇది అర్థమైందా? ఆయన ఉదయించటం అస్తమించటం ఆయన ప్రయాణం కూడా పర్వతాల మీద నుంచే జరుగుతుందన్న ఉద్దేశంతో చెప్తారు. కరెక్ట్. మన ఇండియా లోపల అనేక రకాల పర్వతాలు ఉన్నాయి. మలయ పర్వతము, మహేంద్ర పర్వతము, రైవతక పర్వతము, ఆరావళి పర్వతము, అవునా, వింధ్య సత్పురా పర్వతాలు, తర్వాత హిమాలయ పర్వతాలు, ఇవన్నీ ఉన్నాయి. అయితే మన భారతదేశంకి మధ్యలో వెళ్ళేటటువంటిది వింధ్య పర్వతము. ఈ పర్వతాల దారి ఇక్కడ వింధ్య వీధి అంటే ఒక్క వింధ్య పర్వతం మీదనే ఆయన తిరుగుతాడనా? అట్ట కాదు కదా, ఆ పర్వతాల యొక్క వీధి అని చెప్పి మీనింగ్ అనమాట. ఆ పర్వతాల మీద నుంచి ఆయన చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాడు అని. స్పీడ్గానే వెళ్తాడు కదా, మనం తిరుగుతూ ఉంటాం, సూర్యుడు కూడా తిరుగుతూ ఉంటాడు. దానివల్ల ఏమవుతుందంటే భగవంతుడు మనకు, ఆ సూర్యుడు మనకు అలా తిరుగుతూ కనిపిస్తూ ఉంటాడు అనమాట, వేగంగా పర్వతాల మించి వెళ్తున్నట్టుగాను, పర్వతాలలో ఉదయిస్తున్నట్టుగాను, పర్వతాలలో అస్తమిస్తున్నట్టుగాను, పర్వతాలలోంచి వెళ్తున్నట్టుగాను కనిపిస్తూ ఉంటాడు. అదే మీకు పర్వతాలు చాలా పెద్దగా ఉన్న దగ్గర అసలు మీకు సూర్యుడు కూడా కనిపించాడు, ఆ పర్వతాలు ఆయనను కప్పేస్తాయి. అక్కడ మీకు 3:30-4కే చీకటి పడిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ పర్వతాల మించి ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు, ట్రావెల్ చేస్తూ ఉంటాడు అన్నమాట. అది. సో ఈ విధంగా మనము డైరెక్ట్ మీనింగ్ని తెలుసుకున్నాం క్లుప్తంగా. మనకు 35 మినిట్స్ అయిపోయింది ఆల్రెడీ. దీని యొక్క మీనింగ్ వచ్చే వారం తెలుసుకుందామా? ఏంటండి? సారీ, మీ మాట వినిపించటం లేదు నాకు. సరే సరే. సో దీని యొక్క మీనింగ్ మనము మరి తత్వబోధన వచ్చే వారము తెలుసుకుందాము. ఆత్మసుఖము వీడి రైట్. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్రపోషణ చేసి సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. అదే ప్లవంగమ అంటే అక్కడ మనకు వేగంగా వెళ్ళిపోయే గమ అంటే వేగంగా, ప్లవంగమ అంటే వేగంగా వెళ్ళేవాడు, దాన్ని స్పీడ్గా దాటి జంప్ కొట్టేవాడు అన్నమాట. ప్లవంగం అంటే జంప్ కొట్టడం కూడా వస్తుంది ఒక అర్థము. దాంట్లోంచి అడ్డంకులు వచ్చినప్పుడు వాటిని దాటి వెళ్ళిపోతాం కదా, అది ప్లవంగమం అన్నమాట. అంటే అడ్డొచ్చినప్పుడు దూకేసి వెళ్ళిపోతాం మనం, అడ్డంకుల్ని పట్టించుకోకుండా వెళ్ళడం. మనము తత్వం తెలుసుకున్నప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అడ్డంకులను దాటి వెళ్ళిపోవడం. ఈ అంటే సూర్యుడు వెళ్తున్నప్పుడు
ఆ దారి లోపల ఇన్ని పర్వతాలు అడ్డం వస్తున్నాయి కదా అని అనుకుంటాడా? అనుకోడు. వాటన్నిటి నుంచి దాటి వెళ్ళిపోతాడు. అదేవిధంగా మనకు కూడా జీవితం లోపల భయాలు వస్తాయి, సందేహాలు వస్తాయి, అలసట వస్తుంది, ఆ? అహంకారం, మమకారాలు, ఇటువంటివి ఎన్నో వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా వింధ్య పర్వతాలే. ఈ వింధ్య పర్వతాలన్నింటినీ కూడా దాటాలి. అది ఎప్పుడు దాటగలుగుతాం మనము? మన లోపల జ్ఞానం వచ్చినప్పుడు మనం వాటి అన్నింటినీ కూడా దాటుకుంటూ వెళ్ళిపోతాం. ఈ సమస్యల మార్గాన్ని దాటుకుంటూ వెళ్ళడమే వింధ్య వీధి ప్లవంగమ. అర్థమైందా? మన సమస్యల దారిని దాటుకుంటూ వెళ్ళిపోతాం. దాన్ని వింధ్య వీధి ప్లవంగమ అని చెప్పి. ఎప్పుడు దాటగలుగుతాము? ఎప్పుడైతే మనకు వివేకం జ్ఞానం వచ్చినప్పుడు. కరెక్ట్. ఎప్పుడైతే మనకు ఆలోచన, జ్ఞానము వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనము ఆటంకాలను సులభంగా దాటుకుంటూ వెళ్ళిపోతాము అన్నటువంటి మీనింగ్ అన్నమాట. ఓకేనా? సో ఏమైనా ప్రశ్నలు అంటే ఉంటాడు? సార్ సూర్యుడు ఏ రీతి అంటే అతను ఏంటంటే ఉదయిస్తున్నప్పుడు, అలాగే అస్తమిస్తున్నప్పుడు, అలాగే ప్రయాణం చేస్తున్నట్టుగా కనపడతాడు అని అంటున్నారు. చేస్తున్నట్టుగా అంటే దేనికి ఆగకుండా ఈ పర్వతాన్ని దాటుకొని వెళ్తూ ఉంటాడు. అది కరెక్ట్. కరెక్ట్. అంటే ఆయన ప్రయాణం ఏదైతే అంటే ఉందో మనం అది నిరంతరం. ఏమనుకుంటామంటే అంటే ప్రయాణం కొనసాగుతూనే ఉంటది, ఎక్కడ ఆగడు అని చెప్పడానికి. కరెక్ట్. 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 మనం కూడా అలాగే మన జీవితంలో కూడా మనం అలాగే ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆగకుండా, సమస్య వచ్చిందంటే అడ్డం పడ్డామంటే అంతే. ఇప్పుడు రాముడికి సమస్య వచ్చింది, అడ్డం పడే లోపల వచ్చేసాడు అగస్త్యుడు. లేదు లేదు, నువ్వు ఆదిత్య హృదయం చదువు, సూర్యుడిని చూసావా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఎలా వెళ్తున్నాడు, నువ్వు కూడా అలా వెళ్ళాలి అని చెప్పేసి చెబుతున్నాడు అనమాట. ఎందుకు? ఆయన ఆకాశానికి అధిపతి. ఆకాశం అంటే ఏంటి? నీ శరీరమే ఆకాశం. ఎక్కడో బాహ్యమైనటువంటి ఆకాశం కాదు, మన లోపలే ఉన్నటువంటిది, మన మనస్సులోనే ఉంది విస్తారమైనటువంటి అద్భుతమైనటువంటి ఆకాశం. అందులోపల ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి. వాటన్నిటిని తగ్గిస్తూ 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 మనం వాటిని గమనిస్తూ ఉంటాం. అలా గమనిస్తూ ఉంటాం. ఓ ఆలోచన, నువ్వేం ఆలోచిస్తున్నావో నేను అబ్జర్వ్ చేస్తున్నా అని చెప్పి చూడండి, అది ఆలోచించడం మానేస్తుంది. చాలామంది అడుగుతారు, సార్ ఆలోచనలు వస్తాయి ఎట్లా నిగ్రహించుకోవాలి సార్? ఎట్లా నిగ్రహించుకోవాలా? ఏం ఆలోచిస్తున్నా అని చెప్పేసి కూర్చోండి. ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నానని చూడండి. ఏం ఆలోచిస్తున్నా చూడండి. అప్పుడు దానికి సిగ్గు వస్తుంది. ఇప్పుడు నేను మామూలుగా పాటలు పాడమంటే మీరు అడిగితే నేను పాడలేను, నాకు సిగ్గు అనిపిస్తుంది. నాకు అసలే సిగ్గు బిడియం చాలా ఎక్కువ. అలాంటిది నా అంతటి నేను పాట పాడమంటే పాట పాడతా, నా అంతటి నేను పాడతాను. కానీ మీరు పాడండి సార్, బాగా పాడారు, పాడండి సార్ అంటే పాడలేను. అదేవిధంగా ఆలోచనలకు కూడా ఏమవుతుందంటే, ఆలోచనలు వాటిని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే రావు. చాలా సింపుల్. ఏం ఆలోచన వస్తుంది, ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నానో చూస్తానని చెప్పి ఆలోచించామనుకోండి, ఆలోచన రాదు. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. ఆలోచనని ఎలా తగ్గించుకోవాలంటే, ఏం ఆలోచిస్తున్నానా అని చెప్పి దాని వైపు దృష్టి పెట్టాలి. పెట్టగానే దానికి సిగ్గు బిడియం, ఆలోచించదు అది. సో కాబట్టి ఆ విశాలమైనటువంటి స్థలం ఏదైతే ఉన్నదో అది చిత్త ఆకాశం. పైన కనిపించేది మనకు ఘనాకాశం, విశాలమైనటువంటి ఆకాశం. ఇక్కడ మన మనస్సుని చిత్త ఆకాశం అంటారు. అంటే చిద్ ఆకాశం, చిత్తమైనటువంటి ఆకాశం. దీంట్లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే తెలిసేది ఏంటంటే, మనకు ప్రశాంతమైనటువంటి చిత్తము దొరుకుతుంది. అదే వ్యోమనాథము. అంటే మనం మన మనస్సు పైన కూడా నిగ్రహాన్ని సాధించగలుగుతాము. అదే వ్యోమనాథము. ఆకాశానికి అధిపతి, ఇక్కడ చిదాకాశానికి అధిపతి. అక్కడ అంత పెద్ద ఆకాశానికి ఆయన అధిపతి. ఇక్కడ మనము ఆలోచించడం ద్వారా, ఆలోచన ఏమీ లేకుండా చేసుకోవడం ద్వారా మనము చిత్తాకాశానికి అధిపతిగా మారేటటువంటి అవకాశం ఉంది. అంటే బయట ఆకాశం గురించి కాదు నేను చూసేది, వ్యోమనాథ ఆకాశానికి అధిపతి. నేను చూస్తున్నదల్లా కూడా అంతర్ ఆకాశము. ఈ అంతర్ ఆకాశంలో ఎన్నో వస్తున్నాయి, ఎన్నో పోతున్నాయి. బయట ఎన్నైతే గ్రహాలు తిరుగుతున్నాయో అన్ని గ్రహాలు ఇక్కడ తిరుగుతున్నాయి, ఎన్ని నక్షత్రాలు అక్కడ తిరుగుతున్నాయో అన్ని నక్షత్రాలు. ఆలోచనలు ఒక్క సెకండ్ కూడా మనస్సు ఆలోచించకుండా ఉండదు, అలా తిరుగుతూ ఉన్నాయి. కానీ వాటిని గనక గమనించడం మొదలెడితే ఆలోచనలు ఆగిపోతాయి. ఎప్పుడైతే ఆలోచనలు ఆగిపోతాయో అయిపోయింది. అదే ఉన్నతమైనటువంటి స్థితి. దానిపైన ఎంత ఎక్కువసేపు మనము ధ్యాస చేయగలిగితే, ఆలోచనలు ఎంత ఎక్కువగా నియంత్రించగలిగితే, ఆలోచనల పైన గనక మనము ఆధిపత్యము సంపాదించగలిగితే మనమే వ్యోమనాథులము అనేటటువంటి మీనింగ్ వచ్చేవారం తెలుసుకుంటాం. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఇంకా? సరే, ఏమన్నా చెప్పండి సార్. మీరు చెప్తే మాత్రం మస్తు నిద్ర వచ్చేస్తుంది సార్. చాలా బాగుంది సార్.
దేవుడు మా నిద్ర కాదు సార్, అది పాయింట్ నోట్ చేసుకుంటున్నాను సార్, పాయింట్ నోట్ చేసుకుంటున్నాను. అది చిదాకాశం ఆలోచనతో ఆలోచిస్తుంది. లేని స్థితిని ఏమని మళ్ళీ చిత్త ఆకాశం అని అంటారు. ఆలోచన లేని స్థితి ఆహా, చిత్త ఆకాశానికి అధిపతి, మనం అంటే మనం ఏంటి అంతరాకాశానికి. అంతరాకాశం ఉంది కదా, దాన్ని చిదాకాశం అంటారు. బయట ఉన్నటువంటిది పెద్ద ఆకాశం, ఘనాకాశం. బృహదాకాశం. ఈ బృహదాకాశంలో ఉన్నటువంటి దానికి అధిపతి ఏమో సూర్య భగవానుడు. కానీ మనం ఏంటంటే మన మనసులో ఉన్నటువంటి ఆలోచనల పైన మనం ఆధిపత్యం తెచ్చుకోగలుగుతామా? తెచ్చుకోలేము. కానీ ఎలా తెచ్చుకుంటాము? పద్ధతి ఉందా దానికి? ఉంది. అద్వైత మార్గం ప్రకారం ఏమంటారు అంటే ఏం లేదు, ఏం ఆలోచిస్తున్నా అని చెప్పి ఆలోచించు. నిశ్చలంగా ఉండటమే నిశ్చలంగా ఉండలేం మామూలుగా. కానీ ఎలా ఉండాలి నిశ్చలంగా? సాధన ద్వారా. సాధన కూడా కాదు, ఏం ఆలోచిస్తున్నా అని చెప్పి కూర్చోండి ఒకసారి. అర్థం కాలే కదా నేను చెప్పింది? అర్థమైంది సార్. సాక్షిగా ఉంటే ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాను, ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాను అంటే అది ఆలోచించదు. ఏం ఆలోచిస్తున్నావు అన్న ఆలోచన చేసే పేషెన్స్ ఉండదు. లేకపోతే చాలా మంచిది అసలు యాక్చువల్లీ. అది చేస్తే చాలు, రోజుకది ఒక 10 నిమిషాలు చేశారనుకోండి, ఆలోచనలు తగ్గిపోతాయి, చాలా వరకు తగ్గిపోతాయి. ఒకటేమో 10 మంది మనుషులని కలవడం మానేస్తే ఆలోచనలు తగ్గిపోతాయి. రెండోది ఏంటంటే నేనేం ఆలోచిస్తున్నాను, ఏం ఆలోచిస్తున్నాను ఇప్పుడు చలో ఆలోచించాం, అయిపోతుంది అక్కడికి. మనం మనసును వదిలేసి మన పనులు మనం చేసుకుంటూ మన ఇవి చేసుకుంటే మనసు తన దారిలో తను ఉంటుంది, మన దారిలో మనం ఉంటాం. ఆలోచన తర్వాత ఆలోచన, ఆలోచన తర్వాత ఆలోచన, ఆలోచన తర్వాత ఆలోచన వస్తూనే ఉంటుంది. అందుకే భగవంతుడు ఏమన్నాడు? పూసకు పూసకు మధ్య దారం ఉంది, ఆ దారం భగవంతుడు అంటే విశ్వ చైతన్యం, ప్రపంచమంతా వ్యాప్తి చెందినటువంటి భగవంతుడి యొక్క శక్తి. పూసని గట్టిగా లాగేమనుకో ఆ మధ్యలో ఉన్న దారం కనిపిస్తుంది. ఈ పూస ఆలోచన, ఈ పూస ఆలోచన, ఈ రెండు ఆలోచనలో అంటే ఒక ఆలోచన ఎండ్ అయి కొత్త ఆలోచన స్టార్ట్ అయ్యే టైంలో ఈ రెండింటి మధ్య కొంత గ్యాప్ని పెంచామనుకోండి, మనకు మనసు ప్రశాంతంగా అయిపోతుంది. కొన్ని క్షణాలు ఆలోచించకుండా ఉన్నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే మనకు 10 ఆలోచనలు, 10 కాల్స్. అందులో మన స్టూడెంట్స్ ఒక్కొక్కరి దగ్గర 2 3 ఫోన్లు, 2 3 ఫోన్లు. మధ్యలో ఆ 2 3 ఫోన్లు ఉండేసరికి ఏమైపోతుందంటే ఈ ఫోన్లో మాట్లాడుతుంటే ఇంకో ఫోన్ వస్తుంది, అది ఇటు తీసుకొని ఇటు మాట్లాడతారు. వదినే ఇటేమో అన్న, ఇటు వదినే ఇటు అన్న, వీళ్ళతో చెప్పి ఒక ఫోన్ మెయింటైన్ చేయడమే కష్టంగా ఉంది. కొంతమందికి. మీరు అడగండి, మిగతా వాళ్ళకి చాలా మందికి 2 3 ఫోన్లు ఉన్నాయి. సో అట్లాగా బోల్డ్ ఫోన్లు మెయింటైన్ చేసేసరికి ఏమైపోతుందంటే ఈ బ్రెయిన్ పిచ్చెక్కిపోతుంది. పిచ్చెక్కి ఆ ఆలోచనలన్నీ అలా ఉద్ధృతంగా వస్తూ ఉంటాయి. దాని బదులు ఏంటంటే ఆలోచనకు మధ్య కొంత గ్యాప్ ఇవ్వాలి. ఆ గ్యాప్ని ఇలా పెంచుకుంటూ పోవాలి. ఒక పూసను ఇంకో పూసని పెంచుకుంటూ పోతే మధ్యలో ఉన్నటువంటి దారం కనిపిస్తుంది. మన దేహాన్ని పైన మెడిటేట్ చేస్తే కూడా ఆలోచనలు తగ్గిపోతాయి కదా. ఏంటండి? మన దేహం పైన మనం మెడిటేట్ చేస్తే కూడా ఆలోచనలు రావు. అంటే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే దేహంతో ఇదేమి కాదు, మనం మనస్సు కదా ఆలోచించేది. మనస్సుని నువ్వు ఎక్కడ ఏం ఆలోచిస్తున్నావో చూస్తానన్నాను అనుకోండి, అది ఆలోచించదు. మీరు చూడండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి, షాక్ తింటారు మీరు. ఏంటి అసలు నా మనసు ఆలోచించకుండా ఇంతసేపు ఉందా? దృష్టి పెట్టాలి కదా సార్, మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు నాసికం దృష్టి పెడితే ఏం లేదు మీరు ఇలా పడుకోండి అచ్చలో ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తున్నాను, ఏం ఆలోచిస్తావు ఆలోచించు. అలా చూస్తూ ఉండండి, దాన్ని మనసును చూస్తూ ఉండండి. ఆలోచించదు, అది మానేస్తుంది. మీరు చూస్తున్నారనేసరికి సిగ్గొచ్చి మానేస్తుంది. యోగ వాసిష్టంలో చిత్తాన్ని గురించి రాశాను మొత్తం, అది చదువుతున్నాను, మీకు చెప్పాను కదా. దాంట్లో చిత్తం అసలు నీకు లేదు కదా, మనసే లేదంటే ఎందుకు వస్తుంది నీకు ఆలోచన అని చెప్తాడు. చాలా బ్రహ్మాండంగా ఉంది సార్ అది. వెరీ గుడ్. సో కాబట్టి మనసుని నిగ్రహించుకోవాలి అంటే మనసుని ఏం ఆలోచిస్తున్నావో చూస్తాను అని చెప్పి అనుకుంటే ఇక మనసు ఆలోచించదు. ప్రాక్టీస్ చేసుకోండి. అది ఇప్పుడు ఇవాళ మన సిలబస్లోది లేదు, అది జస్ట్ మీకు టెక్నిక్గా చెప్తున్నాను అన్నమాట. ఓకేనా? మిగతాది రేపు తెలుసుకుందాం. ఓకే, అందరూ ఆలోచన ద్వారా మాత్రమే భగవంతుణ్ణి చేరుకోగలరని, సరైనటువంటి సాధన తప్పనిసరి అన్న విషయాన్ని తెలుసుకుంటారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి పురుష సూక్తం యొక్క చివరి భాగం కోసం. అంతవరకు కూడా అందరికీ శుభం భూయాత్, శుభరాత్రి, జై శ్రీకృష్ణ.
జై శ్రీకృష్ణ సార్.